ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ఒకే ఒక్క మాటని మనం ధ్యానం చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు సోదరుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు చదువుతాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వాళ్ళరా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. రేపేమి సంభవించునో మీకు తెలియదు. న్యూ టెస్టమెంట్లో ఫస్ట్ పుస్తకం యాకోబు పత్రికలో ఉన్న ఈ ఒక్క మాట, రేపేమి సంభవించును. వాట్ ఈజ్ నెక్స్ట్? రేపేం జరగబోతుంది? ప్రస్తుతం మనం 2026 ఒక న్యూ ఇయర్లోకి ప్రవేశించాం. ఈ ఇయర్ ప్రవేశమే అనేక వార్స్ మనం చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ ఇరాన్, అమెరికా వెనుజులా, చైనా తైవాన్, ఇంకా రానున్న దినాలు ఫుల్ ఆఫ్ వార్స్ మనం వినబోతున్నాం. వాట్ ఈజ్ నెక్స్ట్? రేపేమి సంభవిస్తుంది? రేపేం సంభవించిద్ది అని మనం నవలిస్టులను అడిగితే, ఈ నవల రచయితల్ని, వారు ఏదో కొన్ని విషయాలు చెప్పగలరు. రేపేం సంభవించిద్ది అని సైంటిస్టులను అడిగితే వాళ్ళు సైన్స్ డెవలప్మెంట్ గురించి చెప్పగలరు. ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా సైన్స్ పురోగతి చెందిద్ది, ఫ్యూచర్లో మనం ఎన్ని మండలాలు, ఎన్ని గ్రహాలు చేరుకోవచ్చు, రాబోయే అనేకమైన ఆవిష్కరణలు చెప్తారు. వాట్ ఈజ్ నెక్స్ట్? కానీ ఈ ప్రపంచం ఏం కాబోతుంది? ఈ దేశాలకు ఏం కాబోతుంది? ఏమైనా చెప్పగలరా అంటే వారు తెలియదు అంటారు. పొలిటికల్ లీడర్స్ని అడగండి, వాట్ ఈజ్ నెక్స్ట్? బీజేపీ పొలిటికల్ లీడర్స్ అడిగితే వారు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ మేమే పార్టీ గెలుస్తాం, ఇండియా మొత్తాన్ని మేమే పరిపాలన చేస్తాం, నెక్స్ట్ జరిగేది అదే అని అంతవరకు చెప్పగలరు. వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే వీ డోంట్ నో, మాకు తెలియదు. అనేక డిబేట్స్ జరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్, ఎన్డీటీవీ, రకరకాల టైమ్స్ ఇండియాలో మన తెలుగులో ఉన్న TV9 అనేక ఛానల్స్ వాట్ ఈజ్ నెక్స్ట్ అని చెప్పమని ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏదో కొంతవరకు చెప్పగలరు. కానీ రేపేం సంభవించునో మీకు తెలియదు. క్రిస్టియన్ లీడర్స్ని అడగండి, వాట్ ఈజ్ నెక్స్ట్? ఉదాహరణకి కల్వరి టెంపుల్ బిలీవర్స్ని అడగండి, వాట్ ఈజ్ నెక్స్ట్? రేపేం సంభవించుద్ది? వాళ్ళు అంటారు, మాకు తెలియదండి, రేపేం సంభవించిద్దో మాకు తెలియదు, మాకు టెంపుల్ టైట్స్, ఎక్కడ టెంపుల్స్ కడతాం, ఎలా స్పాన్సర్ చేయాలి, ఆ ప్రోగ్రామ్స్ మాకు తెలుసు. కానీ వాట్ ఈజ్ నెక్స్ట్? ఈ ప్రపంచం ఏం కాబోతుంది? క్రిస్టియానిటీ ఏం కాబోతుంది? ఇజ్రాయెల్కి ఏం కాబోతుంది? దేశాలకు ఏం కాబోతుంది? యేసుప్రభు యొక్క రెండవ రాకడ ఏంటి అనేది మాకు తెలియదు, ఎందుకంటే మా ప్రీచర్ మాకు ఎన్నడూ అవి బోధించలేదు. సో వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది మేము చెప్పలేం అంటారు. ఇంకొంతమంది క్రైస్తవ లీడర్స్, ఉదాహరణ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు, BYU స్టూడెంట్స్ని, ఇంకా గ్రేట్ పర్సనాలిటీస్ ఈనాడు టీవీలో కనపడే వారిని అడిగితే వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏముంది, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అది దేవుడు చూసుకుంటాడు, ప్రపంచం అంతమైపోద్ది, అది ఎప్పుడో జరిగిద్ది, దాని గురించి మనకి ఎందుకంటారు. కానీ వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది చెప్పలేరు. చాలా కొద్ది మంది మాత్రమే వాట్ ఈజ్ నెక్స్ట్, గాడ్స్ ప్రోగ్రామ్, రేపటి గురించిన దేవుని ప్రణాళిక ఏంటి అనేది చెప్పగలరు. మరి ముఖ్యంగా నేటి ప్రాస్పరిటీ స్పీకర్స్ వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది చాలా తక్కువగా ఆలోచన చేస్తున్నారు. వారి యొక్క థింకింగ్ అంతా వాట్ ఈజ్ టుడే, ఈరోజు ఎలా ఉండాలి, ఈరోజు ఎలా దీవించబడాలి, ఈరోజు ఎలా ఆశీర్వదించబడాలి, ఈరోజు ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఈరోజు ఏ విధంగా ఆనందంగా ఉండాలి, పడిపోయిన చోటే ఎలా లెగవాలి, అవమానం పొందిన చోటే ఎలా ఆశీర్వదించబడాలి, కష్టాలు కన్నీళ్ళు ఎలా పోవాలి, వాట్ ఈజ్ టుడే అనేది వారి థింకింగ్. వారు బోధలు కూడా అలానే ఉంటాయి, నేటి గురించే బోధిస్తున్నారు. కానీ వాట్ ఈజ్ నెక్స్ట్, రేపేంటి? బైబిల్ గ్రంథం మాత్రమే రేపటి గురించి తెలియజేస్తుంది. పాత నిబంధన మొన్నటి సంగతులు, సువార్తలు నిన్నటి సంగతులు, అపోస్తుల కార్యం పత్రికలు నేటి సంగతులు, ప్రకటన గ్రంథం రేపటి సంగతి. ప్రకటన గ్రంథంలో ఇంకా పాత నిబంధనలో ఉన్న అనేక ప్రవచనాల గ్రంథాల్లో రేపటి గురించిన ఒక ప్రణాళిక చెప్పబడింది. అందుకే బైబిల్ గ్రంథంలో
భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఉన్నవాడు. 3 కాలాల్లో ఉన్నవాడు మన దేవుడు. భూతకాలంలోనే కాదు, వర్తమాన కాలంలోనే కాదు, భవిష్యత్ కాలంలో కూడా ఆయన ఉన్నాడు. యుగములకు పూర్వం ఏం జరిగిందో రాయబడింది, ఇప్పుడు ఏం జరుగుతుందో రాయబడింది, రేపు సదాకాలం ఏం జరుగుతుందో లేఖనాల్లో చెప్పబడింది. ఈ ప్రపంచంలో ఏ గ్రంథాల్లో లేనటువంటి ప్రవచనాలు, ప్రాఫెసీ, ఎస్కటోస్, రాబోయే సంగతులు లేఖనాల్లో, బైబిల్లో మాత్రమే మనం చూస్తున్నాం. హిందూ సోదరుని అడగండి, మాకు భవిష్యత్తు విషయాలు పెద్దగా లేవండి అంటారు. ఆ స్టోరీసే, వాటినే మేము చదువుకుంటాం, వాటినే మేము వల్లిస్తాం, అంతవరకే. కానీ భవిష్యత్తు గురించి ఏం లేదు. ఖురాన్ సోదరులను అడగండి, ఏదో కొంచెం చెప్తారు, మరలా యేసు ప్రభు వస్తాడు, మరలా ఈసా వస్తాడు, ఏదో కొన్ని విషయాలు ఖురాన్లో కొన్ని చెప్పబడినాయి. ఇంకొక గ్రంథం తీయండి, ఇంకా అనేక లిటరేచర్ తీయండి, ఫ్యూచర్ గురించి చూడండి, చాలా రేర్, తక్కువ అంశాలు మనం చూస్తున్నాం. ప్రవచనకర్తలు బయలుదేరారు, ప్రవచనాలు చెప్పండి అంటే ఏదో చిన్న చిన్న ప్రవచనాలు చెప్తారు. ఇండియా గొప్ప దేశం కాబోతుంది, లేకపోతే రానున్న దినాల్లో పలానా గొప్ప దేశం కాబోతుంది, రానున్న దినాల్లో ఇలా జరగబోతుందని కొన్ని ప్రొడిక్షన్స్ ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు. ఈనాడు క్రిస్టియన్స్లో ఉన్న చాలామంది ప్రాఫిట్స్, వాట్ ఈజ్ ఫ్యూచర్ అంటే వారు చిన్నగా బ్రిడ్జి కూలబోతుంది, ఇండియాలో కరువు రాబోతుంది, ఏదో చిన్న చిన్నవి వాళ్ళకు తెలిసిన ప్రవచనాలు, లేకపోతే దేవుడు నీకు ఉద్యోగం అయిపోతున్నాడు, ఇలాంటి వాటికి రిస్ట్రిక్ట్ అయ్యారు. కానీ యూనివర్సల్గా దైవిక ప్రణాళికలో ఈ భూప్రపంచానికి ఏం కాబోతుంది, వాట్ ఈజ్ నెక్స్ట్, లేఖనాల నుంచి మనం చదవబోతున్నాం. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రవచన వాక్యాలు చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, గైకొనువాడు ధన్యుడు. ప్రవచనాలు వింటేనే ధన్యత. దేవుని యొక్క ప్రవచనాత్మక ప్రణాళిక, గాడ్స్ టైం టేబుల్, రేపేం జరగబోతుంది అనేది వింటేనే ధన్యత, చదివితే ధన్యత, దాన్ని గైకుంటే ధన్యత, ఆ ప్రవచనాలకు అనుగుణంగా సిద్ధపడితే ధన్యత. ఆఖరి పేజీలో కూడా ఇదే మాటలు రాయబడినాయి, ప్రవచన వాక్యాలు గైకొనువాడు ధన్యుడు. ఎస్కటోస్ 33% లేఖనాల్లో ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి ప్రవచనం స్థిరమైనది అని పేతురు గారు తెలియజేశాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, మేము ఆ యొక్క రూపాంతర కొండ మీద మేము మా కళ్ళతో చూసాము, మా యొక్క చెవులతో విన్నాము, ఆయన యొక్క రాకడను, భవిష్యత్ విషయాలు మేము చూసాం. కానీ అంతకంటే స్థిరమైనది, మేము చూసిన దానికంటే విన్న దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. ఎస్కటోస్ ప్రవచనాత్మక. బైబిల్ ప్రవచనాలు స్థిరమైనవి, అవి మార్చలేనివి, మార్పులేనివి. ఏంటి ప్రవచనాలు? లేఖనాల ప్రకారం ప్రవచనాలు ఏంటి? ప్రపంచం ఎలా అంతం కాబోతుంది, వాట్ ఈజ్ నెక్స్ట్, పర్సనల్ లైఫ్లో వాట్ ఈజ్ నెక్స్ట్, ఇది పెద్ద క్వశ్చనే. ఒక స్టూడెంట్కి వాట్ ఈజ్ నెక్స్ట్ ఒక ప్రశ్న ఇస్తే, నేను నెక్స్ట్ కోచింగ్ తీసుకుంటాను, ఐఏఎస్ అవుతాను. ఒక వ్యాపారవేత్తకి వాట్ ఈజ్ నెక్స్ట్, నా బిజినెస్ ఇంకా నేను డెవలప్ చేసుకుంటాను కదా. పర్సనల్గా వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే ఎన్నో రకాల ప్రణాళికలు చెప్తారు, కానీ ఇది పర్సనల్గా కాదు, ప్రాఫిటిక్గా ప్రపంచానికి వాట్ ఈజ్ నెక్స్ట్. ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి, పొలిటికల్ పరిస్థితులు మారుతున్నాయి, ఎకనామికల్ సిచ్యువేషన్ చేంజ్ అవుతున్నాయి, 1 by 1 యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఎక్కడ చూసినా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. దేశాల మధ్య పసుకట్టలేదు, జాతుల మధ్య పసుకట్టలేదు, కులాల మధ్య పసుకట్టలేదు. సైన్స్ డెవలప్ అవుతుంది, ఐక్యరాజ్య సమితి ఉంది, ఎన్నో రకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ మానవుడు ఒకడొకడు ఎడమైపోతున్నాడు. ఎటుపోతుంది మానవ ప్రపంచం? క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, హత్యలు పెరిగిపోతున్నాయి, మారణోహమాలు పెరిగిపోతున్నాయి, కరువు కాటకాలు పెరిగిపోతున్నాయి, భూకంపాలు పెరిగిపోతున్నాయి. వాట్ ఈజ్ నెక్స్ట్? బైబిల్లో ఒక నిరీక్షణ ఉంది. లేఖనాలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దాదాపుగా 4000 years హ్యూమన్ హిస్టరీ. ఆమెననే మాటతో ప్రకటన గ్రంథం ముగించబడింది. 1st శతాబ్దంతో దాదాపుగా అపోస్తులకిర ముగించింది. క్రైస్తవ్యం స్లోగా డెవలప్ అవుతుంది. రోమన్స్ ఎంటర్ అయ్యారు. రోమన్స్ అందులోకి క్రైస్తవ్యాన్ని క్యాప్చర్ చేశారు. 1 by 1 క్రైస్తవంలో జొరపడ్డారు, అనేక రకాలు మార్చేశారు, బైబిల్ థీమ్స్ మార్చేశారు, పద్ధతులు మార్చేశారు. అయినా ఒరిజినల్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం. జెరోమ్ అనే గొప్ప పండితుడు లాటిన్లోకి బైబిల్ రాశాడు. అది చాలా పెద్ద ప్రభావం చూపించింది.
హెబ్రీ గ్రీకులో నుంచి లాటిన్లో బైబుల్ ట్రాన్స్లేట్ చేయబడటం రోమన్ వరల్డ్ని చేంజ్ చేసింది. అందులో ఒక గ్రేట్ పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు సెయింట్ అగస్టిన్. చాలా గ్రేట్ పర్సన్, 4th 5th సెంచరీలో జీవించాడు. ప్రభువు నమ్ముకోకముందు ఎంతో దుర్మార్గంగాను తన యొక్క జీవితాన్ని వేశ్యలకు దారబోసిన వ్యక్తి, దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి. తల్లి యొక్క ప్రార్థనలు, మౌనిక ప్రార్థనలు ఫలించినాయి. సెయింట్ అగస్టిన్ గొప్పగా రక్షించబడ్డాడు. రక్షించబడటమే కాదు, ప్రభు కొరకు గొప్ప సేవ చేశాడు. సెయింట్ అగస్టిన్ ఆయన రాసిన పుస్తకాలు, ఆయన యొక్క ప్రసంగాలు ఇప్పటికి కూడా అవైలబుల్గా ఉన్నాయి. 1600 సంవత్సరాల క్రితం ఆయన జీవితం, ఆయన ప్రసంగాలు, ఆయన మాటలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఆయన రాసిన ఒక పుస్తకం చాలా ప్రఖ్యాతిగాంచింది. ఆ పుస్తకం పేరు సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం. ఏంటంటే అది సిటీ ఆఫ్ గాడ్. రాబోయే ప్రవచనాల గురించి చెప్పబడింది. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, దేవుని యొక్క ప్లాన్ ఏంటి, ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి బైబిల్ని చదివి, లేఖనాలను చదివి అర్థం చేసుకుని ఆ గొప్ప పుస్తకం రాశాడు, సిటీ ఆఫ్ గాడ్. ఆ పుస్తకం ప్రకారం దేవుని యొక్క రాకడ ఉంటుంది, ఒకే ఒక్కసారి వస్తాడు, ఆయన ఒక్కసారే వస్తాడు. ఆయన తన యొక్క కింగ్డమ్, రాజ్యాన్ని, ఎటర్నల్ కింగ్డమ్ స్థాపిస్తాడు. అది సిటీ, అది దేవుని పట్టణం. అంతేకాని ఇక ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, యెరూషలేం మళ్ళా కట్టబడటం ఇవన్నీ అందులో ఉండవు. ప్రపంచమంతా క్రైస్తవ్యమైపోవాలి, ప్రపంచమంతా దేవుని రాజ్యం కట్టబడాలి. ప్రపంచమంతా ఎప్పుడైతే దేవుని రాజ్యం కట్టబడిద్దో అప్పుడు ఆయన వస్తాడు అని నమ్మారు. కాబట్టి ఆ యొక్క మాటలు దాదాపుగా 10,000 సంవత్సరాలు ఆ ఒక్క పుస్తకం ఆనాటి క్రైస్తవ ప్రజలను నడిపించింది. మార్టిన్ లూథర్ గారు అదే నమ్మాడు. ఆనాటి గ్రేట్ పర్సనాలిటీస్, కల్విన్, గ్రేట్ కామెంటేటర్స్ ఆ పుస్తకాన్ని నమ్మారు. ఆయన ఒక్కసారే వస్తాడు, ఈలోపు ప్రపంచమంతా క్రైస్తవ్యం అయిపోవాలి, కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం కట్టబడాలని చాలా ప్రయత్నాలు చేశారు. దేశాలు మార్చాలని యుద్ధాలు చేశారు. క్రూసేడర్స్ వచ్చారు, అన్ని దేశాలు క్రైస్తవం అయిపోవాలని యెరూషలేం వరకు దాడి చేశారు. ఒక రకంగా ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. యేసు ప్రభుని సిలువేసింది వీళ్ళే, కాబట్టి వీళ్ళు భూమి మీద ఉండకుండా ఉంటేనే దేవుని రాజ్యం వచ్చిద్దని ఒక నానుడు ఏర్పడింది. దాదాపుగా 18వ శతాబ్దం వరకు ఇదే నమ్మారు. వాట్ ఈజ్ నెక్స్ట్? ఒకే ఒకసారి ప్రభు వస్తాడు భూమి మీదకి, అంతే, ఇక ఎండ్, ఈ ప్రపంచం ఎండ్ అయిపోతుంది. ఇక యాంటీ క్రైస్ట్ ఇవన్నీ పెద్దగా అందులో రాయబడలేదు. దాదాపుగా ఆ ఒక్క పుస్తకమే 1000 సంవత్సరాలు మానవుల్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు మనం 18th సెంచరీ ఎండింగ్లోకి వచ్చాం. యూరప్ అంతా గందరగోళంగా ఉంది, యూరప్ అంతా కలవరంతో ఉంది. కారణం, నెపోలియన్ యుద్ధాలు ఆరంభించబడినాయి. 1789 సంవత్సరం నెపోలియన్ ఒక యవనస్తుడిగా యూరప్ దేశాలన్నింటినీ స్వాధీనపరచుకోవాలని యుద్ధాలకు బయలుదేరాడు. రక్తపాతాన్ని సృష్టించాడు. ఒక దేశం ఏమిటో ఒక దేశం యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాడు. ఆ యుద్ధాలు క్లైమాక్స్కి వచ్చినాయి. కరెక్ట్గా ఇదే టైంలో 18th సెంచరీ అయిపోయింది. 19th సెంచరీ ఆరంభంలో యూరోప్లో కరువు కాటకాలు ఎక్కువైపోయినాయి. 1816 సంవత్సరం ఇండియన్ ఓషన్లో ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలైంది. ఆ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు దాని యొక్క స్మోక్ యూరప్ను కమ్మేసింది. ఇటీవల ఇండియాకు కూడా ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైతే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఇండియాలోనే. ఆ యొక్క స్మోక్ చాలా విస్తరించి యూరప్, ముఖ్యంగా యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంతా ఒక్క సంవత్సరం అంతా సూర్యుడు కనపడలేదంటండి. 1 year ఎవరిని చూడలేదు, సూర్యుడిని చూడలేదు. పంటల్లో మార్పులు వచ్చినాయి, వాతావరణంలో మార్పులు వచ్చినాయి, సరైన పంటలు లేవు, ఆహారం లేక ప్రజలు అల్లాడిపోయారు, కరువులు వచ్చినాయి. ఒక పక్క యుద్ధాలు, రెండో పక్క ఏంటి? కరువులు. ఎగ్జాక్ట్ అదే టైంలో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రాబర్ట్ రేక్స్ అనే ఒక ఆయన చిన్నగా సండే స్కూల్ పరిచయం స్టార్ట్ చేశాడు. ఆనాడు ఇంగ్లాండ్లో యువత కోల్ మైన్స్లో పనిచేసేవారు, చిన్న జాబ్ చేసేవారు. ప్రతిరోజు పనిచేయటం, సాయంకాలం తాగుడు, కళ్ళు తాగటం, పడిపోవటం, గొడవలు ఉంటే ఆ రాబర్ట్ రేక్స్ చెల్లించాడు. యవనస్తుల్ని వారిని ఒక చోట సమకూర్చి వాళ్ళకి బైబిల్ చదవటం నేర్పించాడు. ఎగ్జాక్ట్గా అదే టైంలో అనేకమైన బైబిల్ ట్రాక్ట్ సొసైటీస్ ఏర్పడినాయి. 1800 సంవత్సరం నుంచి 1820 సంవత్సరం వరకు బైబిల్స్ ప్రింటింగ్ ఎక్కువైపోయింది.
ప్రజల చేతుల్లోకి ఏమొచ్చిందండి? బైబిల్ వచ్చింది. ఒక పక్క యూరోప్ అంతా ఏముంది? యుద్ధాలు, కరువు కాటకాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ రాజుగారికి అస్వస్థుడయ్యాడు. దాదాపుగా 4 years పార్లమెంట్ ఓపెన్ చేయలేదంట. ప్రజలకు ఎలాంటి న్యూస్ లేదు. ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ రాజు నుంచి. అట్ ద సేమ్ టైం ఆ ఇంగ్లాండ్ రాజు కుమార్తె సిక్ అయితే ఆయన సైకలాజికల్గా, మానసికంగా దెబ్బతిన్నాడు. ఆయన కూడా ఒక మ్యాడ్ వ్యక్తి అయిపోయాడు. పొలిటికల్గా స్తబ్దత ఉంది, యుద్ధాలు ఉన్నాయి. ఇది 1800 నుంచి 1820 వరకు జరిగిన పరిస్థితులు. కానీ ఇదే టైంలో దేవుడు తన ఆశ్చర్యం అనే కార్యంలో ఒక గ్రేట్ పర్సన్ని ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన పేరు జాన్ నెల్సన్ డార్బీ. డబ్లిన్ పట్టణంలో జన్మించాడు. మేబీ 6 సంతానంలో అతడు 4వ వాడు కావచ్చు. ఎగ్జాక్ట్గా 1801లోనూ 18లో జన్మించాడు. ఆయన ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందినవాడు, నోబుల్ ఫ్యామిలీ. నెల్సన్ అనే పేరు ఆ దినాల్లో ఉన్నతమైన వ్యక్తులకి పెట్టుకుంటారు. అలాంటి కుటుంబంలో జన్మించిన వాడు. వారి తల్లిదండ్రులు స్వతహాగా క్యాథలిక్స్, యాంగ్లికన్స్, కొంచెం అంతగా భక్తి కలిగిన వారు కాదు, నామకార్థంగా జీవించేవారు. కానీ 16 సంవత్సరాలకే ఆయన గ్రీకు, హీబ్రూ, లాటిన్ ఈ 3 భాషల్లో పట్టు సాధించాడు. చాలా ఆశ్చర్యం. ఎన్ని సంవత్సరాలకండి? 16 years. దేవుడు ఆశ్చర్యంగా ఆయనకి ముందుగానే ఆ స్టడీస్ నేర్పించాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు. ఆ దినాల్లో యూకేలో ఉన్న డబ్లిన్ యూనివర్సిటీలో చదివాడు. తర్వాత లా చేశాడు. లాలో గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు 18 yearsకి. తండ్రి అనుకున్నాడు, నా కుమారుడిని బాగా చదివించి ఇంగ్లాండ్ సుప్రీంకోర్టు జడ్జిగా చేయాలనుకున్నాడు, చీఫ్ జడ్జిగా. తండ్రి కోరిక ఎంతో ఆశపడ్డాడు. జాన్ డార్బీ ఏమవ్వాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇంగ్లాండ్. 1819లో అతని ప్రొఫెసర్ ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయనకు చెప్పాడు, రక్షణ గురించి చెప్పాడు, యేసు ప్రభు యొక్క గొప్ప సిలువ కార్యం గురించి చెప్పాడు, సువార్త చెప్పాడు. జాన్ డార్బీ ఫస్ట్ టైం రక్షణ పొందాడు, సువార్తను స్వీకరించాడు. వితిన్ 1 year ఆత్మీయంగా ఎదిగాడు. అతడు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి తన పోస్ట్ రిజైన్ చేశాడు. ఆ లా కోర్స్కి రాజీనామా ఇచ్చాడు. ఒక చిన్న చర్చిలో ఒక అసిస్టెంట్ పాస్టర్గా జాయిన్ అయ్యాడు. ఇది 1820, 22, 23, 24 ఆ టైంలో ఒక ఆంగ్లికన్ చర్చ్ ఒక పాస్టర్ కింద అసిస్టెంట్ పాస్టర్గా జాయిన్ అయ్యాడు. కానీ ఈ 4-5 years చాలా గొప్ప సువార్త చెప్పాడు. ఆ దినాల్లో డార్బీ గారు ఈ కోల్ మైన్స్, బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి సువార్త చెప్తుంటే వారానికి 2-3 వేల మంది ప్రభుని స్వీకరించేవాళ్ళంట. ఎంతమంది అండి? 2-3 వేల మంది బాగా నమ్ముకుంటున్నారు. ఎక్కువగా క్యాథలిక్స్ కన్వర్ట్ అవుతున్నారు. 1825కి వచ్చేసరికి ఈయన పరిచర్య చాలా వ్యాపించింది. కానీ ఈ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఈయన అసిస్టెంట్ పాస్టర్ కాబట్టి పెద్ద పాస్టర్ ఉంటాడు కదా, ఆ పెద్ద పాస్టరు ఈయన మీద కొన్ని నెగిటివ్గా మాట్లాడటం, ఈయన ఎంతో డిగ్రేడ్ చేయటం, ఈయన ఎంతగా తక్కువ చేయటం, నిరాశపరచటం. ఎందుకంటే ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు ఇంగ్లాండ్ రాజు కింద నమస్కారం చేయాలి, ఇంగ్లాండ్ జెండా కింద వాళ్ళు ప్రమాణం చేయాలని కొన్ని రూల్స్ చెప్తే డార్బీ గారు వ్యతిరేకించాడు. అలా ఎలా జరిగిద్ది? సువార్త ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. వారు సువార్తను వినుట ద్వారా నేరుగా దేవుని రాజ్యంలోకి వెళ్తారని ఆ సత్యాలు చెప్పినప్పుడు వ్యతిరేకించారు. ఇప్పుడు జాన్ నెల్సన్ డార్బీ ఆ యొక్క చర్చి పోస్ట్ కూడా రిజైన్ చేశాడు. 1825 కరెక్ట్గా ఇదే టైంలో ఇంగ్లాండ్లో ఉన్న కొంతమంది యవనస్తులు, ఒక పక్క ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు, కరువు కాటకాలు. యవనస్తులకు ఆసక్తి కలిగింది. ఏంటి? వాట్ ఈజ్ నెక్స్ట్? రేపేం జరగబోతుంది? బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభు రాకడ వచ్చే టైం అయిందా? ఇవన్నీ చూస్తుంటే యేసుప్రభు రాకడ సమీపంగా ఉంది కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేసి అన్ని కామెంటరీస్ పక్కన పెట్టి ప్రతిరోజు సాయంకాలం ఒక 2 గంటలు ఒక్కొక్క ఇంట్లో కూర్చోవటం, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు స్టడీ చేయటం ప్రారంభించారు. ప్రవచనాత్మక స్టడీ సెంటర్, ప్రాఫిటిక్ మీటింగ్స్ కదండి. మీ ఇంటికి వస్తారు, ఒక 10 మంది బ్రదర్స్ కూర్చుంటారు, సిస్టర్స్ కూడా కూర్చుంటారు. ఏం చేస్తారు? అక్కడ ఎందుకు అలా రాయబడింది, ఎక్కడ ఎందుకు రాయబడింది, అట్లా 1 by 1 స్టడీ చేస్తున్నారు. ఇదే టైంలో 1826-27
జేఎన్ డార్బీ ఒక గుర్రం మీద వెళ్తూ ఆయన కింద పడిపోయి తీవ్రమైన గాయం పాలయ్యాడు. అతని తొడ మీద చాలా ప్రాబ్లం వచ్చింది, అది ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, మరణమంచులోకి వెళ్ళాడు. కరెక్ట్గా అదే టైంలో వారి అక్కగారు డార్బీ గారిని ఎంతో సేద తీర్చింది, ఆదరించింది, తన దగ్గర పెట్టుకొని 4 months అతనికి పరిచయం చేసింది. ఈ 4 months ఆ యొక్క గుర్రం నుంచి పడిపోయి మరణానికి వెళ్ళిన జేఎన్ డార్బీ లేఖనాలను చదివాడు, దేవుని రాజ్యం గురించి ఆలోచించడం ప్రారంభించాడు, దేవుని యొక్క ప్రాణాల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఆలోచిస్తుంటే ప్రభు ఆత్మ అతనికి సత్యాన్ని బయలుపరిచాడు. ఈ జేఎన్ డార్బీ గారు ప్రపంచానికి వాట్ ఈజ్ నెక్స్ట్, రేపేం జరగబోతుందో ఒక నమూనా చూపించాడు. ఎవరండి ఆయన? జేఎన్ డార్బీ. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఎస్కటాలజీ, ఫాదర్ ఆఫ్ డిస్పెన్సేషన్స్. దేవుడు ఆయా కాలాల్లో ఏ రకంగా మాట్లాడాడో అనేక అంశాలు తీసుకొచ్చాడు. ఏంటి వాట్ ఈజ్ నెక్స్ట్, రేపేం జరగబోతుంది కదా. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, రేపేం జరగబోతుందంటే మనం రెడీగా ఉండాలి. వాట్ ఈజ్ నెక్స్ట్ చెప్పడానికి గాడ్స్ ప్రోగ్రామ్ ఏంటి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైంది, ఒక 10 years గడిచిపోయింది, సేమ్ మీటింగ్ మళ్ళీ ఇదే హాల్లో జరిగింది, మనం అప్పుడు కూడా వాట్ ఈజ్ నెక్స్ట్ అంటే సేమ్ ఇదే ఒక స్ట్రక్చర్ చెప్పాలి కదా. దేవుని యొక్క ప్లాన్, ప్రోగ్రామ్ మొట్టమొదటిది ఏంటి? ఇలానే ప్రపంచం గడిచిపోయిద్దా? ఇయర్స్ అయిపోతాయా? యుగాలు గడిచిపోతాయా? ఇలానే దేశాల యుద్ధాలు ఇలానే అయిపోతుందా? దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడిద్ది? దేవుని యొక్క ప్రణాళిక ఒక స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ద ఫస్ట్ థింగ్ ర్యాప్చర్, సంఘమెత్తబట్టం. ఆయన యొక్క భవిష్యత్ ప్రణాళికలో ఫస్ట్ థింగ్, ఫస్ట్ స్టేజ్ ఏంటి చెప్పండి? ద ర్యాప్చర్, ద మూమెంట్ ఆఫ్ ర్యాప్చర్. ఆయన్ను విశ్వసించేవారు, ఆయన రక్తంలో కడగబడిన వారు. 1 తెస్సలోని పత్రిక 4:13 నుంచి మీరు చదవండి. అలానే యోహాను సువార్త 14 యేసుప్రభు వారు అప్పగించబడిపోయే రాత్రి ఆయన ఇంకా కొన్ని గంటల్లో సిలువే పడతాడనగా తన శిష్యులతో ప్రైవేటుగా మేడగదిలో కూర్చొని మాట్లాడాడు. నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని కొనిపోతాను. ర్యాప్చర్ అంటే ఏంటి? కొనిపోబడటం. ఈ యొక్క లేఖనాలను చదివి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ర్యాప్చర్, సంఘమెత్తబడటం. ద ఫస్ట్ స్టెప్. ఇది ఎనీ మూమెంట్ జరుగుతుంది. దీనికి ఎలాంటి సూచనలు జరగాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఒక జీవంతో కూడిన నిరీక్షణ, లైవ్లీ హోప్. పేతురు పత్రికలో మాట ఉంటుంది. ఏ నిరీక్షణ ఇది? జీవముతో కూడిన నిరీక్షణ. జీవం అంటే ఏంటి? లైవ్లో ఉంటుంది కదా. మనం ఉన్నప్పుడు ఇది లైవ్లో ఉంటుంది, నేను జీవించినప్పుడు లైవ్లో ఉంటుంది. ఒకవేళ నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను, నెక్స్ట్ తరం జీవిస్తుంది, అప్పుడు కూడా ఏముంటుంది చెప్పండి? లైవ్లో ఉంటుంది. ఎప్పటికీ లైవ్లో ఉండే నిరీక్షణ, అందుకే దీన్ని ఏమంటారు? జీవంతో కూడిన నిరీక్షణ. అంతేకాదు తీతు పత్రికలో బ్లెస్సెడ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ. అన్నిటికంటే ముఖ్యమైన నిరీక్షణ ఏంటి అంటే నా ప్రభు నా కొరకు వస్తాడు. ఆర్భాటముతో, ప్రధానత శబ్దంతో, దేవుని బొరతో పరలోకం నుండి ప్రభు వస్తాడు. ఈ యొక్క ఐడియా, ఈ యొక్క ఆలోచన, ఈ ర్యాప్చర్ అనే పదము, ఈ యొక్క సిద్ధాంతము, ఈ ట్రూత్ డార్బే గారు ప్రపంచానికి, ముఖ్యంగా యూరప్, అమెరికాకు బోధించినప్పుడు అనేక మంది స్వీకరించారు. అంతకుముందు ఎన్నడూ లేదు ఈ యొక్క అంశం. ఒకటే రాకడ ఉంటుందని నమ్మారు, కానీ అన్నిటికంటే స్టార్టింగ్ ఏంటి? ర్యాప్చర్ జరిగిద్ది అని చెప్పాడు. ఇది జరగబోతుంది. క్రీస్తుని విశ్వసించిన వారు ముందుగా లేస్తారు, సజీవులైన వారు లేస్తారు, చనిపోయిన వారు ముందుగా లేస్తారు కదండి. వారితో సజీవులు మనం ఏమవుతాం? ఎత్తబడతాం, కొనిపోబడతాం. హానోకు కొనిపోబడ్డాడు ఎప్పుడు? జలప్రళయానికి ముందే. హానోకు కొనిపోబట్టం ముందా? జలప్రళయం రావటం ముందా? హానోకు కొనిపోబట్టమే ముందు. నోవాహు ఓడలోకి వెళ్ళేంత వరకు ఏం రాలేదు? జలప్రళయం రాలేదు. ఓడలోకి వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? జలప్రళయం. అలా విధంగా లోతు సొదొమలో నుంచి బయటకు వచ్చేంత వరకు ఏం రాలేదండి? అగ్నిగంధకాలు కుమ్మరించబడలేదు. సంఘం ఎత్తబడేంత వరకు భూమి మీదకి శ్రమలు రావు. ర్యాప్చర్, ద మూమెంట్ ఆఫ్ ర్యాప్చర్, ఎనీ మూమెంట్ సిద్ధపడాలి. అందుకే బైబిల్ చివరి పేజీలో ప్రభు గుర్తు చేస్తున్నాడు. 3 సార్లు ఆ మాట పలికాడు, బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ప్రోగ్రాంలో నెక్స్ట్ థింగ్ ఏంటి? నేను వస్తాను, నేను మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి రాబోతున్నాను. ర్యాప్చర్. ఈ డార్బే గారు చెప్పాడు ప్రపంచానికి, ఇజ్రాయెల్ దేశం ఏర్పడిద్దా?
1830లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిద్దని చెప్పినప్పుడు ప్రజలు హేళన చేశారు. ఎట్లా జరిగింది సార్ ఇది? ఇజ్రాయెల్ దేశం ఖాళీగా ఉంది, AD 70 చెదిరిపోయారు, ఇన్ని వందల సంవత్సరాల దేశం అంతా ఖాళీగా ఉంది, ఆయా దేశాల్లో ఇజ్రాయెల్ చెదిరిపోయి డెవలప్ అయ్యారు, అన్నీ వదులుకొని ఎక్కడికి వెళ్తారు? ఇజ్రాయెల్ దేశం వెళ్తారా? ఏదో కొత్త సంగతి చెప్తున్నావు, నీకు పిచ్చి పట్టింది, యు ఆర్ ఎ మ్యాడ్ అన్నారు. డార్బే గారి మీద కుళ్ళిన కోడిగుడ్లు వేశారు, టమాటాలు విసిరేశారు. ఎందుకు చెప్పండి? అప్పటి వరకు ప్రపంచం హేట్ చేస్తుంది ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజల్ని. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు, అనేక లేఖనాలు తీశాడు, ఎహెజ్కేలు గ్రంథంలో అక్కడక్కడ కలుపుకొని వాళ్ళ దేశం ఏర్పడిద్ది, వాళ్ళ దేశం వెళ్తారని చెప్పాడు. 1845లో జెనీవా పట్టణంలో పెద్ద లెక్చర్స్ ఇచ్చాడు. అందులో చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు రాసి పెట్టుకోండి, ఎప్పటికైనా ఏమైద్ది? ఇజ్రాయేల్ దేశం ఏర్పడిద్ది, యెరూషలేం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిద్ది, దేవాలయం కట్టబడిద్ది. ప్రజలు ఎగతాళి చేశారు కదా, ఇజ్రాయేల్ దేశము ఏర్పడిందా లేదా? యెరూషలేం వాళ్ళ చేతికి వెళ్ళిందా లేదా? దేవాలయం కట్టబడదని హేళన చేస్తున్నారు. ఒకరోజు చెప్పండి, అదే నోటితో వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఈ గ్రేట్ పర్సన్ స్ట్రక్చర్ ఇచ్చాడు, సంఘం ఎత్తబడిద్ది. ఏం జరుగుతుంది? సెకండ్ స్టెప్ ఏంటి? రైజ్ ఆఫ్ యాంటీక్రైస్ట్. ఫస్ట్ది ర్యాప్చర్, సంఘం ఎత్తబడటం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోను, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఇవన్నీ కలుపుకుంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. సంఘం ఎత్తబడిద్ది, సంఘంతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా తీసివేయబడతాడు. వీరిద్దరు ప్రస్తుతం భూమి మీద ఉన్నారు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. సంఘం కొనిపోయబడినప్పుడు ఎవరు తీసివేయబడతారు? పరిశుద్ధాత్ముడు తీసివేయబడతాడు. ఇక భూమి మీద పాపానికి హద్దులుండవు, పాపం విస్తరించిద్ది, పాప పురుషుడు బయలుదేరతాడు, వాడి పేరు యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి. చాలా టైటిల్స్ ఉన్నాయి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 8వ అధ్యాయంలోను అక్కడక్కడ చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ మీరు స్టడీ చేయండి. కనీసం 2 బీస్ట్స్, మృగాన్ని పోలిన 2 లేస్తారు. ఒక ఆయన అన్యజనుల నుంచి వస్తాడు, అతడు యాంటీక్రైస్ట్. ఎట్ ద సేమ్ టైం యూదుల్లో నుంచి ఒక వ్యక్తి వస్తాడు, అతడు ఫాల్స్ ప్రాఫెట్. వీళ్ళిద్దరూ ప్రపంచాన్ని తలకిందులు చేస్తారు. వీళ్ళిద్దరూ ప్రపంచాన్ని నాశనం వైపు తీసుకెళ్తారు. 2 హెల్మెన్, 2 హెంచ్మెన్, అత్యంత క్రూరమైన వీళ్ళిద్దరూ. వీళ్ళల్లో గ్రేట్ పర్సన్ ఎవరంటే, పవర్ఫుల్ పర్సన్ యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి. సంఘం ఎత్తబడిద్ది, ప్రపంచం అంతా కన్ఫ్యూజన్, కలవరం. సార్, మా భార్య మిస్ అయిందండి, బైబిల్ తీసుకుని పోయింది సార్, కనపట్టలేదు. సార్, మా కుమారుడు కాలేజీకి వెళ్ళాడు, ఇంటికి తిరిగి రాలేదు. మా భార్య పొలం వెళ్ళింది నాటేయటానికి, తిరిగి రాలేదు భర్త. కదా, ప్రపంచం అంతా ఏంటండి? కన్ఫ్యూజన్. సార్, ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం, మా ఎంగేజ్మెంట్ కావాల్సింది క్యాన్సిల్ అయిపోయింది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. లోకానికి తెలియదు కదండి, వాట్ ఈజ్ నెక్స్ట్ లోకానికి తెలియదు. ర్యాప్చర్ జరుగుతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, ప్రపంచం అంతా కన్ఫ్యూజన్. ఇప్పటికే టీవీ ఛానల్స్, ముఖ్యంగా TV9 ఛానల్, ఎప్పుడు చూసినా ఎక్కువగా ఏ సంగతులు ఉంటాయి? ప్రళయం రాబోతుంది, ఏలియన్స్ దాడి చేయబోతున్నారు కదా, ఏదో నమ్ముతారు, ఏలియన్స్ వస్తున్నారు, ప్రపంచం అంతా భయపడిపోతే ఆ టైంలో పవర్ఫుల్ పర్సన్ వస్తాడు. ఎవరైనా? యాంటీక్రైస్ట్. మేబీ రోమ్ నుంచి వస్తాడు, అన్ని జనాంగం నుంచి వస్తాడు. ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు, కానీ అన్ని జనుల నుంచి వస్తాడు. పవర్ఫుల్ పర్సన్. 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం మాటలుంటాయి. సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, మెస్మరైజ్ చేస్తాడు. అతను మాటలు మాట్లాడితే ప్రజలు అబ్బా ఏం మాట్లాడుతున్నాడు రా జై కొడతారు. మంచి ఆరేటరీ స్కిల్స్ ఉంటాయి, ఎంతో పవర్స్ చేస్తాడు. ప్రజలు నమ్ముతారు, అబద్ధాన్ని నమ్ముతారు. దేన్ని నమ్మరు? సత్యాన్ని నమ్మక. ఎవరు నమ్ముతారండి? అబద్ధాన్ని నమ్ముతారు. ప్రపంచాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. నిమ్రోదు లాంటి ఆత్మతంలో ఉంటుంది, చాలా డిక్టేటర్గా ఉంటాడు. ఇప్పుడు ప్రపంచ డిక్టేటర్స్ ఉన్నారు కదా, పుతిన్, కిమ్, చైనా అధ్యక్షుడు ఉన్నాడు కదా, వీళ్ళకి మించిన డిక్టేటర్. రక్తపాతాన్ని సృష్టించగలడు. అన్ని దేశాలు ఆయనకు లొంగుతాయి, కానీ ఒక్క దేశం మాత్రం అతన్ని యాక్సెప్ట్ చేయదు. ఏ దేశం అది? ఇజ్రాయెల్ దేశం. ఆ టైంలో ఇజ్రాయెల్ నుంచి ఫాల్స్ ప్రాఫెట్ వస్తాడు, అబద్ధ ప్రవక్త. ఆ ప్రజలు నమ్మిస్తాడు, నేను మెస్సయ్యాను, నేను మీకు శాంతిని సమకూరుస్తాను.
అని లేచి వీళ్ళిద్దరు స్నేహం చేస్తారు. వీళ్ళిద్దరు యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్. సో సెకండ్ ఫేజ్, ద రైజ్ ఆఫ్ టూ బీస్ట్స్, యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్. సంఘం ఎత్తబడిద్ది, వెంటనే ఎవరు వస్తారు? యాంటీ క్రైస్ట్ మరియు ఫాల్స్ ప్రాఫిట్. ప్రపంచాన్ని ఒక సైడ్ తీసుకెళ్తారు. టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మన ఆధార్ కార్డులన్నీ వాడి చేతుల్లో ఉంటాయి. ఈ భరత్నర్లో ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోగలడు. టోటల్ ఏఐ ఎవరి చేతిలో ఉంటుంది? యాంటీ క్రైస్ట్ చేతిలో. ప్రపంచమంతా అతని కాళ్ళ దగ్గర రావాల్సిందే. దేవుని కంటే తను తాను హెచ్చించుకుంటాడు. ఈ టైంలో మూడవదిగా రాటిఫికేషన్స్ ఆఫ్ ద కావెనెంట్. ఇశ్రాయేలు ప్రజలతో ఒక నిబంధన చేస్తాడు. దానిలో గ్రంథం 9 ఆ మాటలు ఉంటే మీరు చదవండి. ఒక నిబంధన, 7 సంవత్సరాలకు ఒక నిబంధన చేస్తాడు, ఒక ట్రీటీ చేస్తాడు. ఏంటి ఆ ట్రీటీ అంటే, ఇశ్రాయేల్ ప్రజలు లొంగటలేదు కాబట్టి మీరు కూడా నన్ను దేవుడిగా చూడాలి, మీరు కూడా నా నాయకత్వాన్ని అంగీకరించాలి, మీ సమస్య నేను తీసివేస్తాను కదా. ఇప్పటికీ ఇజ్రాయెల్కి ఒక సమస్య ఉంది. ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్స్, ఇజ్రాయెల్ వర్సెస్ ముస్లిం కంట్రీస్. ఇప్పటికి కూడా సమస్య ఉంది. దేన్ని బట్టి? యెరూషలేములో ఒక మాస్క్ ఉంది కదా, రాక్ ఆఫ్ ద డోమ్ ఆఫ్ ద రాక్. అది సొలొమోన్ దేవాలయం దగ్గరలో ఆ యొక్క ప్రెమిసెస్లో ఉంది. వీళ్ళేం మందిరం కట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఆ మందిరం యాంటీ క్రైస్ట్ టెంపుల్. ఏ టెంపుల్ అది? యాంటీ క్రైస్ట్ టెంపుల్. యాంటీ క్రైస్ట్ పర్మిషన్తో, యాంటీ క్రైస్ట్ అలౌ చేసి, యాంటీ క్రైస్ట్ సంతకాలు పెట్టించి, ట్రీటీ చేసి మందిరం కట్టే అవకాశం ఇస్తాడు. ఇప్పటివరకు చాలామంది నాయకులు వచ్చారు కానీ ఆ సాహసం చేయలేకపోయారు. ఏ సాహసం? ఈ సమస్యని క్లియర్ చేసి ఏం కట్టుకోవడానికి? టెంపుల్ కట్టే అవకాశం లేదు. కానీ ఎవరు ఇస్తారు చెప్పండి? యాంటీ క్రైస్ట్. అందుకే అది ఏ టెంపుల్? అది యాంటీ క్రైస్ట్ టెంపుల్ కదా. అందులో మందసం ఉండదు. వీళ్ళకి వీళ్ళే ప్రధాన యాజకులుగా డ్రెస్ వేసుకొని కదా అవన్నీ చేసుకుంటారు. దాని కొరకు ఇప్పుడు సిద్ధపడుతుంది. మనకు తెలుసు దానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఎట్లయినా టెంపుల్ కట్టి తీరతామంటున్నారు. జరిగిద్ది అంతే. మూడో స్టెప్ ఏంటి? నిబంధన జరిగిద్ది. ఒక శాంతి ఒప్పందం జరిగిద్ది. ఒక పీస్ ట్రీటీ జరిగిద్ది. కానీ అందులో చాలా మోసం ఉంటుంది. అందులో షరతులు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ప్రస్తుతం మేము నిలదొక్కోవాలంటే సంతకం పెట్టాల్సిందే. కాబట్టి మూడోది ఏంటి? ఒప్పందం జరిగిద్ది. ఆ రోజు నుంచే ద రియాలిటీ ఆఫ్ ట్రిబ్యులేషన్. 4వ స్టెప్, 7 సంవత్సరాల శ్రమల కాలం ఆరంభమైంది. సంతకం పెట్టిన దగ్గర నుంచి కదా. సంఘం ఎత్తపడి సంతకం పెట్టేంతవరకు కొన్ని నెలలు పడుతుందా, కొన్ని ఇయర్స్ పట్టుదా, ఎవరు చెప్పలేకపోతున్నారు. కొన్ని డేస్ పట్టిద్దా, వీ డోంట్ నో కదా. అందరూ ప్రపంచ కలవరం రావాలి, అవునా కదా చెప్పండి. అందరూ ఏకమవ్వాలి. ఈ మోడీ, ఈ పుతిన్, ఈ లీడర్స్ అంతా కదా, వీళ్ళంతా ఏం కావాలి? ఒక ఆలోచనకి రావాలి. ఒక వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? యాక్సెప్ట్ చేయాలి. ఒక పక్క నుంచి ఎవరు రావాలి? ఫాల్స్ ప్రాఫిట్ రావాలి. ఇవి జరగడానికి మంత్స్ పట్టిద్దా, ఇయర్స్ పట్టిద్దా, వీ డోంట్ నో. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ రావడానికి 10 days గ్యాప్ ఉంది. వెంటనే చర్చ్ స్టార్ట్ అవ్వలేదు కదా. ఎంత గ్యాప్ ఉంది? 10 days. అదేవిధంగా ఈ పీరియడ్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు 7-year పీరియడ్ రియాలిటీ. భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలం వాస్తవంగా జరిగిద్ది. నేటి క్రైస్తవులోనే చాలామంది ఉన్నారు, అదంతా ఉట్టిదేనండి, శ్రమల కాలం లేదు, అది ఎప్పుడు అయిపోయింది. రకరకాల లెక్కలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అనేక రకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ రియాలిటీ యేసుప్రభువు మత్తయి సువార్త 24 చాలా స్పష్టంగా ఆ 7-year పీరియడ్ గురించి చెప్పాడు. అది 2 parts చేయబడింది. 3.5 years ఒకటి, మరొక 3.5 years ఒకటి. 3.5 years శ్రమల కాలం, రెండవ 3.5 years మహాశ్రమల కాలం. టోటల్ ఎన్ని సంవత్సరాలు? 7 years. ఈ దానియేలు గ్రంథం 9 70వ వారం యొక్క నెరవేర్పు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఈ 7 వారాల్లో, ఈ యొక్క 7 సంవత్సరాల్లో ఏం జరిగిద్దో ప్రభువారు చెప్పాడు. అవే విషయాలు ప్రకటన గ్రంథం 6 నుంచి 18 రియల్గా ఉన్నాయి. ప్రభువారు చెప్పిన ప్రవచనాలకి యోహాను రాసిన ప్రకటన గ్రంథానికి చాలా దగ్గర సంబంధం ఉంది. 24 మీరు చదవండి. ఏం జరుగుతుంది? స్టార్టింగ్ నుంచి ఒక అబద్ధ ప్రవక్త రావటం, కరువులు రావటం, యుద్ధాలు రావటం,
అబద్ధం, అక్రమం, అన్యాయం, ప్రబలటం, ఇవన్నీ సీక్వెన్స్గా ముద్రలు విప్పినప్పుడు జరిగే సిరీస్ జరుగుతుంది. 3.5 years శ్రమలు జరుగుతాయి. ఈ 3.5 years ఇశ్రాయేలు ప్రపంచానికి బాగానే ఉంటుంది. ఈ 3.5 years జియోగ్రాఫికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. భూకంపాలు, కరువులు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు పెరుగుతాయి, మల్టిప్లై అవుతాయి. ఇప్పుడు భూకంపాలు లేవా? ఉన్నాయి. కానీ ఏమవుతుంది? ద స్పీడ్ పెరుగుతాయి. కరువులు లేవా? చెప్పండి, ఉన్నాయి. ఏం జరుగుతుంది? ఈ 3.5 years ఆకాశశక్తులు కదిలించబడతాయి, వాటర్లో చేంజెస్ వస్తాయి, వాటర్ క్రైసిస్ వచ్చింది కదా, ఎర్త్ అనేక రోగాలు వస్తాయి, మానవుడి మీదకి రోగాలు దాడి చేస్తాయి. ఇప్పటికి ఎన్ని రకాల రోగాలు వచ్చింది చెప్పండి? అనేక వైరస్లు, తెగుళ్ళు వస్తాయి. దేవుని వైపు తిరగాలి అంటే ఈ శ్రమలు పెద్దగా ఆటంకపరచవు. కానీ ఎగ్జాక్ట్ 3.5 years అయిన తర్వాత ఈ దేవాలయంలో యాంటిక్రైస్ట్ కూర్చుంటాడు, పూజించమంటాడు. పెద్ద రివోల్ట్ జరిగిద్ది. ఎవరికి? యోధా జాతికి యాంటిక్రైస్ట్ మధ్య వైరం, మహాశ్రమలు ఆరంభమవుతాయి. ఆ టైంలో ఇశ్రాయేలు జాతి కని విని ఎరగని శ్రమల గుండా వెళ్ళిద్ది. మానవ చరిత్రలో అలాంటి శ్రమలు ఎన్నడూ జరగలేదు. 666 ఇంట్రడ్యూస్ చేయబడిద్ది. అదే టైంలో 2 ప్రవక్తలు ముందుగానే చెబుతారు. 1,44,000 మంది యూదులు సువార్త ప్రకటిస్తారు. ఆ 7 year పీరియడ్లో కూడా సువార్త ప్రకటించబడిద్ది. అది రాజ్య సువార్త. ఏ సువార్త? రాజ్య సువార్త. ఇప్పుడు మనం ప్రకటించేది ఏంటి? కృపా సువార్త. కానీ అప్పుడు సువార్త ఏంటి? రాజ్యం రాబోతుంది, మీకు ఈ రాజ్యం కావాలా, ఆ రాజ్యం కావాలా, యాంటిక్రైస్ట్ రాజ్యం కావాలా, క్రీస్తు రాజ్యం కావాలా బోధిస్తారు. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది సువార్త నమ్ముతారు. 7 year పీరియడ్. ఈ 7 year పీరియడ్ క్రైస్తవులకి ద రియాలిటీ ఆఫ్ బీమా సీట్ కదా. మనకు అక్షరాల మనం ఎక్కడుంటాం? ఈ 7 years ప్రభుతో మధ్యాకాశంలో ఉంటాం. మనకి 7 సంవత్సరాలు ఏంటండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఈ 7 years నేను అనుకోవటం ఏంటంటే, పేతురు వాక్యం చెప్పిన దగ్గర నుంచి ప్రభు వచ్చేంతవరకు నమ్ముకున్న ఈ కోట్ల మంది విశ్వాసులు వాళ్ళ జీవితాన్ని అక్కడ రివ్యూ చేస్తాడు, రీలేస్తాడు కదా. ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. మన లైఫ్ ఎక్కడి నుంచి? ప్రభు నమ్ముకున్న దినం నుంచి మనం చనిపోయే దినం వరకు మనం ఏమేం చేశామో ఏమైతే చెప్పండి, ఆయన తీర్పులోకి తెస్తాడు, రివ్యూ చేస్తాడు. మన యాక్షన్స్, మన యాటిట్యూడ్, మనం ఏ విధంగా జీవించాం, ఏ విధంగా పరిచయం చేశాం, ఏ విధమైన కార్యాలు చేశాం, మన అసోసియేషన్, మనం ఎవరితో కలిసి ఉన్నాం, అనేకమైన రివ్యూ చేయబడతాయి. అవమానాలు, బహుమానాలు కదా. ప్రభుని మహిమపరిచిన వారికి ఏముంటాయి? బహుమానాలు ఉంటాయి. ఆయనకి అవమానంగా జీవించిన వాళ్ళకి ఏముంటాయి? అవమానాలు. అంతేగాని నరకానికి వేయటం కాదండి. బీమా సీట్, ఆయన మనకి బహుమానాలు ఇస్తాడు. 7 year పీరియడ్ భూమి మీద జరుగుతుంది. 4 విషయాలు చూసాం. ఒకటి ర్యాప్చర్, రైజ్ ఆఫ్ ది యాంటిక్రైస్ట్, రాటిఫికేషన్స్ విత్ ఇజ్రాయెల్తో ధృవీకరణ నిబంధనలు, 4వదిగా రియాలిటీ ఆఫ్ ట్రిపులేషన్ పీరియడ్. 5వదిగా ఏం జరుగుతుంది? ఈ యొక్క శ్రమల కాలం, ఈ శ్రమలు తాళుకోలేక ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతారు, కొండలకు పారిపోతారు. యోదయలో ఉన్నవాడు ఏమవ్వాలి? కొండలకు పారిపోవాలను. ఎక్కడున్నవాడు? యోదయాలో. యోదయ ఎక్కడుందండి? ఇజ్రాయెల్ ప్రజలు చెల్లాచెదరవుతారు, శ్రమలకి పశ్చాత్తాపడతారు, విన్నపం చేస్తారు. జకర్యా గ్రంథం 12 ఆ మాటలు ఉంటాయి. వారి ఆత్మ కుమ్మరించబడతాడు. మెస్సయాను చంపుకున్నామని పశ్చాత్తాపడతారు. పొడవబడిన చేతుల వైపు చూస్తారు, వారు ఏడుస్తారు. ఆత్మ కుమ్మరింపు జరిగిద్ది ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. యోబేలు గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేరిద్ది. అంత్య దినంలో అందున్న ఆత్మను ఏం చేస్తాను? కుమ్మరిస్తాను. ఎవరికి ఆ ప్రవచనం? క్రైస్తవులకు కాదండి. ఎవరికి అది? ఇశ్రాయేల్ ప్రజలకు ఆత్మ కుమ్మరింపు జరిగిద్ది. వారు పశ్చాత్తాపడతారు. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడంటే, మీరు ఈ ల్యాండ్లో సరిగా ఉండాలంటే, మీరు జీవంతో ఉండాలంటే నా మాట వినండి. లార్డ్తో బాగుంటేనే ల్యాండ్లో బాగుంటారని చెప్పాడు పాత నిబంధనలో. లార్డ్ అంటే ఎవరు? యెహోవాతో ఉంటేనే, ఆయనతో సంబంధం కలిగి ఆజ్ఞలు పాటిస్తేనే
ఆ భూమిని ఏం చేస్తారు చెప్పండి, స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ఏంటంటే లార్డ్ మాకు అక్కర్లేదు, ఎవరు కావాలి, ల్యాండ్ కావాలి. అదే కదా వాళ్ళ యుద్ధం. దేని కొరకు పోరాటం చెప్పండి, ల్యాండ్ కోసం, ల్యాండ్ కోసం, ల్యాండ్ కోసం. దేవుని వాక్యం జరుగుతుంది, వారు ప్రభు వైపు ఎప్పుడు తిరుగుతారో అప్పుడే వారికి ఆ ల్యాండ్ దక్కిద్ది. కాబట్టి వారి ప్రయత్నాలు ఆగిపోతాయి, వారి యొక్క టెక్నాలజీ తగ్గిపోయింది, వాళ్ళ రాకెట్స్ నిర్వీర్యం అయిపోతాయి. వారు ప్రభు వైపు చూస్తారు, పశ్చాత్తాపడతారు, వారు ముసుగు తీసివేయబడిద్ది. ఐదవదిగా ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు భూమి మీదకి సంఘాన్ని తీసుకుని వస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తున్నాం. ఆయన పవర్, ఆయన శక్తితో వస్తాడు. ఆయన తొడ మీద ప్రభు నామం కలిగిన వస్త్రంతో వస్తాడు. ఆయన నోటను వాడిగల ఖడ్గం ఉంటుంది. ఫస్ట్ కమింగ్ అలా లేదు కదా. ఫస్ట్ కమింగ్ ఆయన గాడిద మీద ఎక్కాడు, కానీ సెకండ్ కమింగ్ గుర్రం మీద రాబోతున్నాడు. ద రెవల్యూషన్, ఆయన ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడు. ఒక పెద్ద లోయ ఏర్పడిద్ది. ఈ యాంటిక్రైస్ట్ యాలిస్, యాంటిక్రైస్ట్ సమూహాన్ని, అతని యొక్క సైన్యం అంతటిని సమకూరుస్తాడు. అక్కడ ఆశ్చర్యంగా రాయబడింది ప్రకటన గ్రంథంలో 20 కోట్ల మంది వెళ్తారంట సైన్యం. ఎక్కడి నుంచి? తూర్పు నుంచి. ఎన్ని కోట్లు? 20 crores. ఇది చాలా ఆశ్చర్యం. ఇజ్రాయెల్కి తూర్పు దేశాలు ఏముండేవి చూడండి, ఏమున్నాయి? ఇది తూర్పు దేశాలు. ఇరాక్, ఇరాన్ తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు కదా. ఇండియా, చైనా, ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయి? ఈస్ట్ సైడ్స్. 20 crores. ఆశ్చర్యం. ఇప్పుడు చైనా ఎంతమంది సైన్యం ఉంది, ఇండియా ఎంతమంది సైన్యం ఉంది, ఈ లెక్కలన్నీ చూసుకుంటే చాలా ఆశ్చర్యం కలిగిద్ది. ఒక పక్క యూరప్, నాటో, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి. ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి వ్యతిరేకమైంది ఎవరికి? ఇజ్రాయెల్కి. ఈ యాలిస్ ఈ యొక్క శత్రులందరిని సమకూరుస్తాడు. హార్మోగిద్దన ప్లేస్లో వారితో యుద్ధం చేస్తాడు. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన నోటి ఊపిరి ఆగమనం చేత కదా, ఆయన యొక్క నోటి ఊపిరి చేత ఓడిస్తాడు. క్రీస్తు విరోధిని, యాంటీక్రైస్ట్ని ఓడిస్తాడు. యాంటీక్రైస్ట్ని, ఫాల్స్ ప్రాఫిట్ని ఓడిస్తాడు. వారిద్దరిని పట్టుకుని బతికుండగానే అగ్నిగుండంలో వేస్తాడు. ఇద్దరిని మనుషుల్ని బతికుండగానే ఎక్కడేస్తారు చెప్పండి? అగ్నిగుండంలో. బైబిల్లో 2 భక్తులు బ్రతికుండగానే పరమునకి వెళ్ళారు. ఎవరు వాళ్ళిద్దరు? హానోకు, ఏలియా. వీళ్ళిద్దరు బతికుండగానే ఎక్కడ వేయబడుతున్నారు? నరకంలో వేయబడుతున్నారు. అందరూ చూస్తుండగానే చనిపోయి తిరిగి లేచి పైకి వెళ్ళారు. ఎవరు వాళ్ళిద్దరు? ఇద్దరు ప్రవక్తలు. యెరూషలేములో వారు 3.5 years పరిచర్య చేసి వారు చంపబడి యెరూషలేము యూదులో ఉంటే ప్రజలు చూస్తుండగానే 2 చనిపోయిన వారు ఏమవుతారండి? లేచి పరమునకు వెళ్తారు. 2 paid. 5వ సత్యం, ద రెవల్యూషన్. ఆయన భూమి మీదకి వస్తాడు. ఎక్కడికి? ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడు. ఇప్పుడు కూడా ఒలీవ కొండ ఉంది బ్రదర్స్. ఒలీవ కొండలో ఇప్పటికి కూడా ఒక సన్నని చీలిక ఉంది, స్లిట్. అది ఎప్పుడైనా ఏమైంది? బద్దలవచ్చు. ఇది నిజంగా జరిగింది. హాలిడే ఇన్ అనే ఒక నాస్తికుడు యేసు ప్రభు ఒలీవ కొండ మీద పాదాలు పెట్టకుండా నేను చేస్తానని చెప్పి ఒలీవ కొండ మీద హోటల్ కట్టడానికి ప్లాన్ చేశాడు. అతని ప్రయత్నాలు విరమించుకున్నాడు. కారణం ఎనీ మూమెంట్ ఏం కావచ్చు, ఒలీవ కొండ ఏమైద్ది? బద్దలైద్ది. ఇవన్నీ నేటి క్రైస్తవ ప్రజలకి ఒక అపోహగా ఉంటాయి, కానీ ఇది రియాలిటీ. వాట్ ఈజ్ నెక్స్ట్? ఏం జరగబోతుంది? ఒక సిస్టమేటిక్ ప్లాన్ ఇవన్నీ ప్రపంచానికి అందించాడు. డార్బీ, అతనితో ఉన్న శిష్యులు, బ్రదరన్, ప్లిమౌత్ బ్రదరన్, ఆనాటి యూత్ లేఖనాల్లో నుంచి ప్రవచనాలు చదివి ఆలోచన చేసి ఒక ప్రోగ్రాం మనకిచ్చారు. 5th step ఏంటి? అయిపోయింది కదా, రెవల్యూషన్. యేసు ప్రభువు ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి వస్తాడు. నెక్స్ట్ ఏంటి? ఎవరైతే సజీవులుగా ఉన్నవారిని కదా, యూదులు, ఆయన నమ్ముకున్న వారికి, సజీవ అన్ని జనాంగానికి ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. ద రూల్ ఆఫ్ క్రైస్ట్, 1000 years ఆయన భూమి మీద పరిపాలన చేస్తాడు. పాత నిబంధనలో ఉన్న అనేకమైన ప్రవచనాలు, ఆ మెస్సయ యొక్క రాజ్యం, అబ్రహాముకు చెప్పిన వాగ్దానం, దావీదుకు చెప్పిన వాగ్దానం, ఇర్మియా గ్రంథం చెప్పిన కొత్త నిబంధన, దావీదు కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా యేసు ప్రభు భూమి మీద ఏం చేస్తాడండి? రాజ్యాన్ని స్థాపిస్తాడు. 1000 years ఆయన ఈ భూప్రపంచాన్ని పరిపాలిస్తాడు. యెరూషలేము రాజధానిగా ఉంటుంది. ఈ భరత్నలు ఉన్న వాళ్ళకు కూడా యెరూషలేము సింహాసనం కనపడింది. కొన్ని మార్పులు చేస్తాడు. యుద్ధాలు ఉండవు ఆయన రాజ్యంలో, అంబులెన్స్ సౌండ్లు ఉండవు, కరువు కాటకాలు ఉండవు,
మిస్సైల్ సౌండ్లు ఉండవు. అర్థమవుతుందండి? శాంతి సమాధానం ఉంటుంది. ఎక్కడ? భూమి మీద. ఎన్ని సంవత్సరాలు? 1000 years. మరి సంఘం మనం ఎలా ఉంటాం? ఆయన పెండ్లి భార్యగా ఆయనతో కలిసి మహిమలో ఆనందిస్తాం కదా. సంఘం ఎలా ఉంటుంది? ప్రభు భార్యగా మనం ఏం చేస్తామండి? ఆయనతో కలిసి ఆయన మహిమలో ఆయనకున్న వాటన్నిటిలో మనం ఎంజాయ్ చేస్తాం. 6th step ఏంటి? ద రూల్ ఆఫ్ క్రైస్ట్, మిలీనియం, 1000 years. అందుకే ప్రార్థన గ్రంథం 20వ అధ్యాయంలో 6th times ఆ మాట రాయబడింది. ఒకసారి కాదు, ఎన్నిసార్లు? 6 times. 1000 సంవత్సరాలు. లిటరల్లీ మిలీనియల్ మెస్సియానిక్ మీడిటోరియల్ కింగ్డమ్ ఆయన స్థాపిస్తాడు. భూ ప్రజలంతా శాంతి సమాధానంగా ఉంటారు. ఎడారి పుష్పించుద్ది, కరువు కాటకాలు ఉండవు. ఆ రాజ్యం గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. అవి జరగబోతుంది. ఎన్నోది? 6వది. 7th step, లాస్ట్ స్టెప్. 1000 years అయిపోతుంది. ఈ భూమి, ఈ కొత్త ఆకాశాన్ని ఆయన కాల్చివేస్తాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పడిద్ది. ద రెల్మ్ ఆఫ్ ఎటర్నిటీ, నిత్యత్వం ఆరంభించబడిద్ది. ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాలు అవే మాటలు మనం చూస్తున్నాం. ఆయన నిత్యత్వం ఎలా ఉండబోతుందో, రేపు ఎటర్నిటీ ఎలా ఉండబోతుందో ఈ 2 అధ్యాయాలు చాలా అద్భుతంగా చెప్పబడ్డాయి. ఎటర్నల్ సిటీ, గార్డెన్ సిటీ, ఆ యొక్క సిటీలో ఉండే అనేకమైన రత్నాలు, వైడూర్యాలు, అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పాడు కదండి. కరువు లేదు, దేర్పు లేదు, దుఃఖం లేదు, సూర్యుడు లేడు కదా, చీకటి లేదు. ప్రభువే వారికి వెలుగుగా ఉంటాడు. మనం ఆయనతో కలిసి ఉంటాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం. బైబిల్లో 2 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాలు ఎలా ఉన్నాయి? మొదటి 2 అధ్యాయాలు ఎలా ఉన్నాయి? పాపం లేదు కదా, ఉందా? మొదటి 2 అధ్యాయాల్లో పాపం లేదు, శాపం లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు. ఫస్ట్ 2 chapters ఎలా ఉన్నాయి? నో మోర్ సిన్, నో మోర్ డెత్, నో మోర్ కర్స్, నో మోర్ టియర్స్. మరి బైబిల్లో చివరి 2 అధ్యాయాలు సేమ్ టు సేమ్ ఏముంటాయి? కారణం 1000 years అయిపోయినాక, ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఆరంభించే ముందు సాతానుని అగ్ని గంధకాల్లో పడేస్తాడు. ఇందాక మీకు చెప్పాను కదా, ఇద్దరిని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు చెప్పండి? బతికుండగానే అగ్ని గంధకాలు మండే గుండంలో పడేస్తాడు. అట్ ద సేమ్ టైం 1000 years సాతాన్ని బంధిస్తాడు. అది వాస్తవం, బంధించబడతాడు. ఇప్పుడు ఆయన నిత్యత్వం ఆరంభించే ముందు ఆ సాతాన్ని ఏం చేస్తాడు చెప్పండి? యుగ యుగాలు మండే అగ్నిగుండంలో పడేస్తాడు. దట్స్ ఆల్. ఒక రెల్మ్ స్టార్ట్ కాబోతుంది, ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పడబోతుంది. వాట్ ఈజ్ నెక్స్ట్? రేపేంటి? సైంటిస్టులు చెప్పలేరు. వాట్ ఈజ్ నెక్స్ట్? నేటి ప్రాస్పరిటీ స్పీకర్స్ చెప్పలేరు. వాట్ ఈజ్ నెక్స్ట్? పొలిటికల్ లీడర్స్ చెప్పలేరు. కానీ బైబిల్ చెప్తుంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు. కానీ ఎక్కడ చెప్పబడిందండి? బైబిల్ కదా. మొట్టమొదటిది ర్యాప్చర్ జరుగుతుంది. రెండవదిగా రైజ్ ఆఫ్ యాంటీక్రైస్ట్, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తలు వస్తారు. మూడవదిగా నిబంధన జరిగిద్ది, రాటిఫికేషన్, కొన్ని నిబంధనలు చక్కగా రాసుకుంటారు. నాలుగవదిగా ఏం జరుగుతుంది? రియాలిటీ ఆఫ్, అప్పటి నుంచి 7 సంవత్సరాల శ్రమల కాలం. శ్రమల కాలం ఎండింగ్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ద రెవల్యూషన్, ఒలీవ కొండ మీదకి. నెక్స్ట్ 1000 years రూల్, ఆయన పరిపాలన, తర్వాత నిత్యత్వం. ఈ యొక్క ప్రోగ్రామ్, ఈ సెట్టింగ్ ఎన్నటికీ మారదు. ఇవి లేఖనాల్లో ఉన్నాయి. లేఖనాలు ధ్యానం చేద్దాం, ప్రవచనాలు తెలుసుకుందాం. ప్రవచనాలు చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, గైకొనివాడు ధన్యుడు. మనం తెలుసుకుందాం, ఇతరులకు తెలియజేద్దాం. రేపేం జరుగునో తెలియదు. ఏం చేయాలి? రేపు నీది కాదు, ఈరోజు నీది. అందుకే లేఖనాలు చెప్తున్నాయి, నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించే సమయం ఇదే. ఈ సమూహం ఇంకా ఎవరైనా ప్రభువాన్ని స్వీకరించకపోతే, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడని నమ్మితే చాలు, రక్షణ. ఇదే ఆర్భాటంతో, ప్రధానత శబ్దంతో, దేవుని బుర్రతో ప్రభు వస్తాడు. ఎవరు ఎత్తబడతారు? యేసు చనిపోయి తెలియజే నమ్మితే. నాట్ ఒక పర్టికులర్ గ్రూప్. బ్రదర్ను ఎత్తబడతారా? హెబ్రోను ఎత్తబడతారా?
పెంతెకొస్తేలు ఎత్తబడతారా చెప్పండి? అలా రాసిందా? నో, నాట్ ఎట్ ఆల్. ఆయన శిలువ మరణ పునరుద్ధానాన్ని హృదయపూర్వకంగా ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభువుని ఒప్పుకుంటారో, రక్షించబడిన వారు ఎత్తబడతారు. ఇది త్వరలో జరగబోతుంది. సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.